నువ్వు శివ శివ అని బెస్ట్ బెస్ట్ అని మాట్లాడి మళ్ళీ బాయ్ ఫ్రెండ్ అని చెప్తున్నావు ఇప్పుడు. మీకోసం 10 గంటల వరకు మీ హాస్టల్ దగ్గర వెయిట్ చేశాను. తెలుసా అని చెప్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేను? సరే ఇప్పుడు వాడిని వదిలే. సరే ఇప్పుడు వాడిని వదిలే. అదేంటది? నువ్వు లవ్ చేస్తే నేను ఇంకా తను ట్రూగా లవ్ చేస్తాను. నువ్వు వచ్చి ప్రపోజ్ చేసి వాడిని వదిలే అంటే ఎలా వదిలేస్తాను నేను? సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటా. హలో మళ్ళీ చేస్తా ఆగురా. అక్షిత ఎక్కడేం చేస్తున్నాను? సరే ఎంతసేపు అయితే వెయిట్ చేసి? ఆల్మోస్ట్ ½ అవర్ నుంచి వెయిట్ చేస్తాను. సరే సరే బయటికి రా. సీరియస్ గా మాట్లాడుతున్నా. సీరియస్ ఏం లేదు, జస్ట్ మాట్లాడదాం. బయటికి రా. ఏమైంది? ఏమైంది? సరే బయటికి రా. ఎవడాడు? అదే నువ్వు చాట్ చేస్తున్నావు. ఎవడాడు? నా బాయ్ ఫ్రెండ్. నీకు తెలియదా నా బాయ్ ఫ్రెండ్ నేను చాట్ చేస్తాను? నాకు చెప్పలేదేమో. నువ్వు ఎప్పుడు చెప్పలేదా? చెప్పాను. నీ పైన ఫీలింగ్స్ పెంచుకున్నాను నేను ఈ రోజుల నుంచి. నువ్వు శివ శివ అని బెస్ట్ బెస్ట్ అని మాట్లాడి మళ్ళీ బాయ్ ఫ్రెండ్ అని చెప్తున్నావు ఇప్పుడు. బెస్ట్ అని మాట్లాడాను. అవును. ప్రపోజ్ చేసావు ఎప్పుడైనా? ప్రపోజ్ చేసావని కాదు, నాతో ఇట్లా క్లోజ్గా మాట్లాడినావా లేదా? నువ్వు స్టార్టింగ్ లో చెప్పాల్సింది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను వేరే వాళ్ళు లవ్ చేస్తున్నా, నువ్వు నా పైన ఇంట్రెస్ట్ పెట్టుకోక అని చెప్పి హోప్స్ పెట్టుకోవద్దని చెప్పాల్సింది. ఇప్పుడు నీ పైన నేను హోప్స్ పెట్టుకున్నా. నాకు సడన్ గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు వేరే వాళ్ళతో చాట్ చేస్తా అంటే ఇప్పుడు నేనేమైపోవాలి ఇక్కడ? నువ్వు ప్రపోజ్ చేసి నేను వేరే వాళ్ళతో చాట్ చేస్తే అది తప్పు. సరే ఎన్ని రోజులని వెయిట్ చేయాలి? సరే ఎన్ని రోజులని వెయిట్ చేయాలి? చేయకుండా, సో నీ ఫీలింగ్స్ నాకు చెప్పకుండా నేనేం దేవతని కాదు కదా. ఓకే, తిని నాకు కనిపించాడు, తిని ఫీలింగ్స్ నేను తెలుసుకోవాలి అనడానికి. నైట్ నీ కోసం 10 గంటల వరకు మీ హాస్టల్ దగ్గర వెయిట్ చేశాను. తెలుసా? నీకు ఎవరని చెప్పారా? మీ ఫ్రెండ్ స్నేహ కూడా చెప్పాను మీ ఫ్రెండ్కి. అక్షిత కనబడితే నాకు చెప్పు, నేను ఇక్కడ ఉన్నా, బయట ఉన్నా, నేను ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడు, నాకంటూ కొంత పర్సనల్ స్పేస్ ఉంటది కదా. నాకు చెప్పాలి కదా. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడితో తిరుగుతా, వాడితోనే ఉంటాను, నాకు చెప్పాలి కదా. ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా అడిగావా నీకు రిలేషన్షిప్ లో ఉన్నావని? అడగలేదు. మనం కలిసి తిరిగినప్పుడైనా కనీసం ఫోన్ వచ్చినప్పుడు సైలెంట్ లో చెప్పాడు. కలిసి తిరిగామంటే నార్మల్ గా ఫ్రెండ్ తో బయటకు వెళ్ళాను, అది నా బాయ్ ఫ్రెండ్ కి చెప్పాను. సో నువ్వు ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్ తెలుసా నేను ఉన్నా అని? తెలుసు, నా ఫ్రెండ్ అని కూడా చెప్పాను. వాడు నాతో సిట్టింగ్ చేసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? తను సీక్రెట్ గా ఉందాం, తను అప్పుడే ఎవరికి డిస్క్లోజ్ చేయొద్దని నేను చెప్పలేదు. తనకంటూ తన ఫ్రెండ్స్ కి చెప్పుకోవాలంటే చెప్పుకుంటాను, లేదంటే లేదు. సరే ఇప్పుడు వాడిని వదిలే. సరే ఇప్పుడు వాడిని వదిలే. అదేంటది? నువ్వు ఇలా చేస్తే నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి చెప్తున్నా. ఆ పెద్దవాడు అదా? వాడు చెప్పుకుంటే భయం. అది కాకపోవచ్చు, నా బాయ్ ఫ్రెండ్ నాకు అదే. సరే నీకు ఏదో ఒకటి నేను లవ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ ఫీలింగ్స్ నాకు ఎక్స్ప్రెస్ చేయకపోవడం నీ తప్పు. ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్న నా పర్సనల్ స్పేస్ లో నీ బెస్టీ కదా. బెస్టీ అంటే నాకు చెప్పాలి కదా. నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నా అనేది నీకు తెలుస్తుంది కదా. చెప్పాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడి ఇంత చెత్త డైలాగ్ వేయద్దు. అబ్బాయి అమ్మాయికి మాట్లాడుతూ తెలిసిపోద్ది అంటే ఇప్పుడైతే నేను మాట్లాడినది తెలియట్లేదా? అలా మాట్లాడలేదని చెప్పి
సో నువ్వు కనిపెట్టేసావా? కాదు కదా, సరే మీ ఎవరికి ఏమీ తెలియదు. సో వాడు ప్లీజ్, ఆకాశం వదిలేసి నేను ఎందుకు వదులుతాను నా బాయ్ ఫ్రెండ్? నేను లవ్ చేస్తున్నా. నువ్వు లవ్ చేస్తే నేను ఇంకా తను ట్రూగా లవ్ చేస్తాను. ఇంకేమైనా హోప్స్ పెట్టుకున్నాను. నేను తన పైన హోప్స్ పెట్టుకున్నాను. నన్ను ఏం చేయమంటున్నా? మరి నన్నేం చేయమంటావు? వాడిని మోసం చేసి రావాలా? 2 years నాతో ఉన్నావు కదా. నీతో ఫ్రెండ్ గా ఉన్నా, అది నీకు చెప్పాలి కదా. నేను ఎంత లిమిట్స్ ఉన్నానో, ఎంత లిమిట్స్ చెప్పాలి కదా. ఇగో మనం బెస్టీగా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి, ఐఎమ్ ఇన్ ఏ రిలేషన్షిప్. తనకి ఎవరికి రివీల్ చేయడం ఇష్టం లేకపోతే నేను రివీల్ చేయను. ఎందుకంటే వీ హ్యావ్ దట్ కాన్వర్సేషన్ బిట్వీన్ అస్. తనకి ఇష్టం లేదు, ఎవరికి చెప్పొద్దు అన్నాడు. తర్వాత ఒకటి, మా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి నేను చెప్తా, నా పేరెంట్స్కి తను చెప్తాడు. ఇది నేను డిసైడ్ అయింది. నాకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. నువ్వు వచ్చి ప్రపోజ్ చేసి వాడిని వదిలే అంటే ఎలా వదిలేస్తాను నేను? ఏం చేద్దాం అనుకుంటా? నువ్వు ఏం చేసినా నాకు తన ఇష్టం, తనతోనే ఉంటా. తనకి నేను ఇష్టం. మిడిల్లో వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం అంటే వర్కౌట్ అవ్వదు. సో నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేసిందో అప్పుడు చెప్పు. ఇదంతా సోది మాటలు వదిలేసి. ఎవరు సోది చెప్తున్నారు? ఇదంతా సోది వదిలేసి. నువ్వు సోది చెప్పు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటా. వాళ్ళ కాదు, నేను పెళ్లి చేసుకుంటా అని వాళ్ళ కాదంటే వాడితో ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్నావు? నేను 1 year రిలేషన్షిప్ లో ఉన్నా. 1 year గా నాతో కూడా బెస్ట్ గా ఉన్నావు. నేను ఎలా అంటున్నావు తెలియదు. అని నువ్వు ఎలా అంటాడో తెలుసు. నువ్వు మంచోడు అయినా కాకపోయినా అది నాకు సంబంధం లేదు. ఫ్రెండ్ వరకే, నా లిమిట్స్ లో నేను ఉన్నా. తన మీద నాకు ఫీలింగ్స్ వచ్చాయి కాబట్టి నేను తనతో రిలేషన్షిప్ లో ఉన్నా. నేను నా పార్టీకి వెళ్ళినప్పుడైనా చెప్పాలి కదా నాకు. వాడు పార్టీకి కూడా వచ్చేసిండు అని చెప్పాలి కదా నాకు. బయట ఆకాశం ఉన్నాడు, ఆడితో మాట్లాడాలి అని చెప్పి బయటకు రావాలి కదా. సడన్ గా అట్లా వచ్చేస్తే నా పరిస్థితి. నువ్వు వస్తావని నేను ఎంతసేపు వెయిట్ చేసా తెలుసా? నిన్న వెయిట్ చేసా, మొన్న వెయిట్ చేసా. నువ్వు వెయిట్ చేస్తాను అని చెప్తున్నావు. అట్లీస్ట్ నాకు మెసేజ్ చేయలేదు. నేను వెయిట్ చేస్తున్నాను, నాకు కాల్ చేయలేదు. నువ్వు వస్తావని నమ్మకంతో నేను ఉన్నా. నమ్మకం ఇలాంటి పెట్టుకోకు. ఎందుకంటే ఒక పర్సన్ రిలేషన్షిప్ అందరు ఇలానే ఉంటారా? నేను వేరే డిఫరెంట్ అనుకున్నా. నువ్వు వేరే లేగా నువ్వు అందరిలాంటి అమ్మాయి. నువ్వు అందరిలాంటి అబ్బాయివే. ఆ అబ్బాయిని లవ్ చేసా వదిలేసే అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. వాడు నీ బాయ్ ఫ్రెండ్ అని నాకు తెలియదు. నువ్వు వన్ థింగ్, వాడు నా బాయ్ ఫ్రెండ్ అని నీకు తెలియదు. నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని నాకు తెలియదు. నేను మాట్లాడదాన్ని బట్టి కూడా నీకు తెలియలే. అంటే నీతో ఆ కైండ్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా నీకు తెలియలే. ఓకే, అయితే నీతో సరే అక్షత, అంతా వదిలేసే. ఇప్పుడు ఏం లేదు, అంతా వదిలేసే. వాడిని వదిలేస్తా? వదిలేదు. నా బాయ్ ఫ్రెండ్ నేను ఎందుకు వదిలేస్తాను? నువ్వా నా బాయ్ ఫ్రెండ్ అంటే నాకు బెస్టే వద్దు, నాకు బాయ్ ఫ్రెండే కావాలి. అప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు? ఆ కైండ్ గా నువ్వు ఎందుకు బిహేవ్ చేయలేదు? స్పేస్, నేను నా లిమిట్స్ లోనే బిహేవ్ చేశాను. నా ఫ్రెండ్ లానే బిహేవ్ చేశాను. ఇలా మాట్లాడకు. లిమిట్స్ క్రాస్ చేయలేదు. ఇలా అది నీకు తెలుసు. నువ్వు అస్సలు మాట్లాడకు. ఇలా నీ పైన హోప్స్ పెంచుకున్నావు అక్షత. ఒకవేళ నీతో అలా బిహేవ్ చేస్తుంటే నా బాయ్ ఫ్రెండ్ కి తెలియాలి కదా. నా బాయ్ ఫ్రెండ్ కి వాడికి చెప్పాలి కదా. వాడు కూర్చొని తాగినప్పుడైనా నాకు చెప్పాలి కదా కనీసం ఒక మాట. చెప్తా, ఆల్రెడీ చెప్పాను కదా. నా బాయ్ ఫ్రెండ్ ప్రామిస్ చేస్తాను అది కాదు, చెప్పని చెప్పి అంతా తాగిండు. చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నాం, ఇంకా చాలా అయిపోయినాయి. అరే అక్షత నా గర్ల్ ఫ్రెండ్ రా, మీ ఇద్దరు బెస్టీ కదా, ఆమెతో మిస్బిహేవ్ ఎప్పుడు చేయకురా అని చెప్పి నాకైనా చెప్పాలి కదా. నీ పైన హోప్స్ పెంచుకున్నా. నాకు చెప్పావా నా పైన హోప్స్ పెంచుకున్నా అని చెప్పి? వదిలేసి. నేను ఎందుకు వదులుతా? నేను లవ్ చేస్తున్నా కదా. అసలు నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావు. నేను లవ్ చేస్తున్నా కదా, వాడిని వదిలేసా అంటే వీ హావింగ్ 1 year రిలేషన్షిప్ విత్ హిమ్. నా పైన ఫీలింగ్స్ లేవని ఉంటే నేను ఇలా ఎందుకు మాట్లాడతాను? నాకు ఆల్రెడీ నా బాయ్ ఫ్రెండ్ మీద ఉంది, అందుకే నా బాయ్ ఫ్రెండ్ తోనే ఉంటాను. నువ్వు నాకు ఫ్రెండే, నువ్వు లిమిట్స్ క్రాస్ చేసావు అనుకో, ఊరుకొని చెప్తున్నా. ఏం చేద్దాం అనుకున్నా? సరే వాడిని వదిలేసేయమని చెప్పాలా నేను? వాడికి చెప్పాలా నేను? వాడికి ఎందుకు చెప్తావు నువ్వు చెప్పు. వాడు అసలు నిన్ను తీసి పడేస్తాడు. అంత సినిమా లేదు వాడికి. ఒక్క సిట్టింగ్ లో కూర్చుంటే తెల్లారి వదిలేస్తాను నేను. వాడు సిన్సియర్ కాదే, నీకు అర్థం కావట్లే అక్షత. వాడు సిన్సియర్ కాదు, వాడు జస్ట్ నీ యూజ్ చేసుకోవాలని చూస్తుండే. వాడు సిన్సియర్ కాదు, నీకు అర్థమైతే లేదు ఇది.
ఎందుకంటే వాడిని వదిలేసే నేను లవ్ ఒక చేస్తున్నా. అమ్మాయి గురించి కేర్ తీసుకునేదంటే ఒక బెస్టీ మాత్రమే కేర్ తీసుకుంటాడు. అర్థమైందా? వాడెవడో గొట్టం కూడా వచ్చి వాడు నేను 1 year నుంచి bestie కన్నా నీకు వాడు నా పరిచయం అయ్యి boyfriend జస్ట్ 2 months అవుతుంది, నువ్వు 1 year అని చెప్తున్నావు. వాడు నీకు పరిచయం ఎన్ని months అవుతుంది? 2 months అవుతుంది. నీకు తెలుసా? నాకు తెలుసు. నీకు నీ తెలిసింది ఫోన్ లో చూసినప్పటి నుంచి అప్పుడే అడుగుదాం అనుకున్నా. జస్ట్ 1 week బ్యాక్ అడుగుదాం అనుకున్నాను. నాకు తనకి సరే ఇంకా చెప్తుంది కదా అని వెయిట్ నేను నా బాయ్ ఫ్రెండ్ కి ప్రామిస్ చేసా రిలేషన్షిప్ డిస్క్లోజ్ చేయకూడదు. సరే నీ పర్సనల్ మ్యాటర్ స్నేహకైనా చెప్పావా? నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే నాకు ఆ ట్రస్ట్ ఉంది ప్రామిస్ మీద. నేను ఎందుకు చెప్తాను అందరికి? నా ఫ్రెండ్ కన్నా నాకు నా బాయ్ ఫ్రెండ్ వాడు ఇంపార్టెంట్. మంచోడు కాదే, వాడు నిన్ను బాగా చూసుకోలేడు. నీకు అర్థమైతే లేదు, వాడు చూసుకోలేడు. నేను తను బాగా చూసుకుంటా, వాడు నన్ను బాగా చూసుకోకపోతే. నాకు తనకి ఆ క్లారిటీ ఉంది. మిడిల్లో బెస్టీ నేను వదిలే అంటే వర్కౌట్ కాదు అది. ప్లీజ్ అలా మాట్లాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? ఏం చేసేది ఉంది? ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావు మరి? నువ్వు రమ్మని ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తాను? నీకు అసలు మైండ్ ఉందా లేదా? వాడు ఇక్కడెక్కడో ఈ గలీలో ఉంటాడు, వాడు రమ్మను ఫస్ట్. వాడు రమ్మను, రాకేషన్ రమ్మను. గల్లీలో ఉంటే నా బాయ్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తాడు. మళ్ళీ రావాలి కదా దొంగసాటుగా ఆ మూలకి ఈ మూలంగా ఉండి చూస్తే ఏం తెలుసా? నువ్వు ఇమాజిన్ చేసుకోకు ప్రతిదీ. నేను తనకి చెప్పా వచ్చా నేను మీట్ అవుతున్నాను, అది నా తప్పు. తను వెళ్ళొద్దు అని చెప్పి నేను మీట్ అవ్వడం నా తప్పు. వాడిని వదిలేసి నేను లవ్ చేస్తాను. వాడిని వదిలేసి నేను బాగా చెప్పిన కోహినూరు డైమండ్ కంటే బాగా చూసుకుంటాను నేను. ఇలాంటి సోళ్ళు చాలా విన్నా, చాలా మంది దగ్గర విన్నా. వద్దు ప్లీజ్ నిజమే ప్లీజ్. నిజం. నేను సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నానని తెలిసినా కూడా నువ్వు ఇలా మాట్లాడడం నీ మిస్టేక్. అది ఇంకా నువ్వు మారవా? ఇలానే మాట్లాడతావా? అయినా నిన్ను మీట్ అవ్వడానికి ఆకాష్ కాల్ చేసి వచ్చాను చూడు, నాది తప్పు. నీ తప్పేం లేదు. అయ్యో ఆపేసి ఆకాష్ అని పేరు ఇంకోసారి మాకు వాడిని వదిలేసి ఆకాష్ అని పేరు ఇంకొకసారి ఆకాష్ని వదిలేసి అన్నావనికి ఊరుకొని చెప్తున్నా. అదే వాడు మంచోడు కాదే, వాడు నేను బాగా నాకు చూసుకోలేడు. అర్థమైంది, నువ్వు మంచోడు కాదు, ఆకాష్ కాదు. నీకు అర్థమైతే లేదు. ఆప్తావా? ఏమైనదో పలుకు మరిచినట్టు పెదవికేమైనదో ఒకసారి కింద దిగు, అక్షిత.